వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. కొత్త స్నేహం. ఒకప్పుడు గాఢమైన అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో చిలుక ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి రంగు రంగుల పండ్లు తింటూ, చెట్ల మధ్య ఎగరుతూ, పాటలు పాడుతూ తన జీవితాన్ని గడిపేది. కాని చిట్టికి ఎవరితోనూ స్నేహం ఉండేది కాదు. ఒకరోజు చిట్టి తనకు ఎవరూ లేరని ఒంటరిగా బాధపడసాగింది. అందరికి స్నేహితులు ఉన్నారు, కాని నేను ఒంటరిగా ఉన్నాను అని చిట్టి బాధపడింది. అదే సమయంలో అడవిలోకి కొత్తగా వచ్చిన జింకపిల్ల మింజి ఆడుకుంటూ తప్పుడు దారిలోకి వెళ్లి ఒంటరిగా పడిపోయింది. మింజి భయంతో ఏడుస్తూ ఒక చెట్టు కింద కూర్చుని ఉంది. ఆ సమయంలో చిట్టి ఆ దారిలో ఎగురుతూ మింజిని చూసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని చిట్టి అడిగింది. నేను నా కుటుంబం నుంచి దూరంగా వచ్చాను. ఇక్కడ నాకు ఎవరూ లేరు అని మింజి బాధగా చెప్పింది. చిట్టి మింజి బాధను అర్థం చేసుకుంది. నువ్వు ఆలోచించకు, ఇక నుంచి నేను నీ స్నేహితురాలినవుతాను. మనం కలిసి ఆడుకుందాం అని చిట్టి చెప్పింది. ఆ రోజునుంచి చిట్టి, మింజి మంచి స్నేహితులుగా మారారు. వాళ్ళు చెట్ల మీద ఎగరడం, పండ్లు పంచుకోవడం, మరియు ఇతర జంతువులతో ఆడుకోవడం మొదలుపెట్టారు. వారి స్నేహం చూసి అడవిలోని జంతువులందరూ ఆనందపడ్డారు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. చెట్లు వంగిపోయాయి. గాలి పెద్దగా వీచింది. అన్ని జంతువులు గుహలలోకి పరుగులు తీశాయి. కాని మింజి గాయపడి చెట్టు కింద పడిపోయింది. చిట్టి వెంటనే ఇతర జంతువుల సహాయంతో మింజిని రక్షించింది. తుఫాను ముగిసిన తర్వాత మింజి చిట్టికి ధన్యవాదాలు చెప్పింది. నీ స్నేహం లేకపోతే నేను రక్షించబడలేను అని మింజి చెప్పింది. స్నేహం అంటే కష్టకాలంలో ఒకరికి మరొకరు సాయం చేయడమే అని చిట్టి సమాధానమిచ్చింది. ఆ రోజునుంచి చిట్టి, మింజి స్నేహం మరింత బలపడింది. అడవిలోని జంతువులందరూ స్నేహం గొప్పతనం నేర్చుకున్నారు. నీతి: స్నేహం అనేది అన్యోన్యతకు చిహ్నం. ఇది కష్టకాలంలో ఒకరికి మరొకరికి సహాయం చేయడం ద్వారా బలపడుతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.